ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో దేవుడిని ఎవరు సృష్టించారు, ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారా అని మనం నేర్చుకున్నాము. సరే, ఈరోజు మనం చాలామందిని ఆలోచింపచేసే ఒక ప్రశ్నను చూద్దాం. ఈ ప్రపంచంలో జరిగే ప్రతీదీ అంటే అన్నీ దేవుడే చేయిస్తాడా? మన పనులన్నీ మన చేతుల్లో ఉన్నాయా, లేకపోతే అంతా ఆయన ఆడిస్తున్న నాటకమా? దీని వెనక అసలు నిజమేంటో తెలుసుకుందాం రండి. సరే, ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనందరిలో చాలా పాపులర్ అయిన ఒక నమ్మకం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఇది వినే ఉంటారు, బహుశా నమ్ముతూ కూడా ఉంటారు. ఆ నమ్మకమేంటంటే దేవుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటుంటారు కదా. వినే ఉంటారు. అంటే చిన్నది పెద్దది అని తేడా లేకుండా జరిగే ప్రతి దాని వెనుక దేవుడి డైరెక్ట్ కంట్రోల్ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం అనుకుంటున్న ఈ విషయం నిజానికి ఒక పెద్ద అపార్థమైతే? అవును, మనం చూస్తున్న మూల గ్రంథం ప్రకారం ఈ విషయంలో మనం అనుకున్నదానికంటే చాలా లోతైన అర్థం ఉందట. మరి ఆ లోతైన అర్థమేంటి? అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ప్రతిదీ దేవుడే చేస్తాడు అని అనుకోవడంలో ఒక లాజికల్ ప్రాబ్లం ఉందన్నమాట. ఈ ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థం కావాలంటే మూల గ్రంథం ఒక మంచి ఉదాహరణ ఇస్తుంది. అదేంటంటే దొంగ పోలీసుల ఉదాహరణ. ఒక్కసారి ఆలోచించండి. ప్రతీ పని దేవుడే చేయిస్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఆయన ఒక దొంగకి వెళ్ళి దొంగతనం చెయ్యి అని చెప్పాలి. అదే టైంలో ఒక పోలీస్కి వెళ్ళి ఆ దొంగని పట్టుకో అని కూడా చెప్పాలి. ఇది కొంచెం వింతగా లేదు? ఒకే దేవుడు ఒకేసారి ఇలా రెండు వ్యతిరేకమైన పనులు చేయమని ఎలా చెప్తాడు? చూశారా, ఇక్కడే అసలు పారాడాక్స్ వస్తుంది. ఒకే శక్తి, ఒకే సంకల్పం రెండు ఆపోజిట్ పనులకి కారణమెలా అవుతుంది? ఇదే ఇందాక మనం అనుకున్న లాజికల్ ప్రాబ్లం. సరే, ఇదంతా ఏదో ఫిలాసఫీలా ఉంది కదా, దీని గురించి మనకెందుకు అని అనుకోవచ్చు. కానీ విషయమేంటంటే ఈ చిన్న అపార్థం వల్ల మన నిజ జీవితంలో చాలా పెద్ద పరిణామాలుంటాయి. ఇది జస్ట్ ఒక ఆలోచన కాదు, ఇది మన ప్రవర్తననే మార్చేస్తుంది. అదెలాగంటే ఎవరైనా అన్నీ దేవుడే చేస్తున్నాడు అని గట్టిగా నమ్మారనుకోండి, వాళ్లకి అదొక ఈజీ ఎస్కేప్ అయిపోతుంది. వాళ్లు చేసే తప్పులకి బాధ్యత తీసుకోకుండా సింపుల్గా నేనేం చేశాను, దేవుడే నాతో ఇలా చేయించాడు అని చెప్పేయొచ్చు. ఆ మాట నేను చెయ్యలేదు, దేవుడే చేయించాడు ఈ ప్రమాదాన్ని మన కళ్ళ కట్టినట్టు చూపిస్తోంది. మన బాధ్యత నుంచి తప్పించుకోడానికి ఇదొక దారి అన్నమాట. మన తప్పులన్నీ దేవుడి మీదకి నెట్టేస్తే ఇక మన నిర్ణయాల గురించి మనం ఆలోచించాల్సిన పనే ఉండదు కదా. మరి దేవుడు మనల్ని ఆడించే సూత్రధారి కాకపోతే ఆయన అసలు పాత్ర ఏంటి? దీనికి మూలగ్రంథం చాలా లోతైన ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అదే కర్మజ్ఞానం, అంటే కర్మ గురించిన జ్ఞానం. ఈ ఐడియా ప్రకారం దేవుడి పని మనల్ని కంట్రోల్ చేయడం కాదు, ఆయన మనకి మంచి చెడుల మధ్య తేడాను తెలుసుకునే వివేకాన్ని ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మన లోపల ఒక కరెక్ట్ దారి చూపించే కంపాస్ లాంటివాడు. ఇక్కడ తేడా చాలా క్లియర్గా ఉంది. మనం మంచి పనులు అంటే సుకర్మ చెయ్యాలనుకున్నప్పుడు దేవుడి సహాయం దొరుకుతుంది. కానీ చెడ్డ పనులు అంటే కుకర్మలు చేసేటప్పుడు ఆయన మనల్ని ప్రోత్సహించడం గాని సహాయం చేయడం గాని చేయడు. ఫైనల్గా చాయిస్ మనదే. సో ఫైనల్గా మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది మనల్ని ఒక చాలా పవర్ఫుల్ ఐడియా వైపు తీసుకెళ్తుంది. అదేంటంటే వ్యక్తిగత బాధ్యత. సింపుల్గా చెప్పాలంటే మన కర్మకి మనమే బాధ్యులం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుంటాం. మంచి దారిలో వెళ్లాలా, చెడు దారిలో వెళ్లాలా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అంటే దేవుడు మనల్ని కంట్రోల్ చేసే పపెట్ మాస్టర్ కాదు. ఆయన ఒక గైడ్, ఒక లైట్ హౌస్ లాంటివాడు. మనం సరైన దారిలో వెళ్లాలనుకుంటే ఆయన మనకు దారి చూపిస్తాడు, అంతే. తదుపరి ఎపిసోడ్లో దేవుడు వ్యాధులను నయం చేస్తాడా? తెలుసుకుందాం. ఓం శాంతి.